హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటే నా జతగా ఈరోజు ఎపిసోడ్ అనమాట. సో పెళ్లి కూతురుకి వాళ్ళ అత్తగారైతే చైన్ నెక్లెస్ తెస్తుంది, చూపిస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ వచ్చేసి ఎందుకు అత్తయ్య ఇవన్నీ అంటే, నా బంగారు కోడలికి బంగారం ఇవ్వడం తప్పేం లేదమ్మా అని చెప్పేసి చెప్తుంది. వాళ్ళ కూతురు అంతలోపు ఏంటమ్మా ఎప్పుడైనా నాకు ఇలాంటి చైన్ ఇచ్చావా అంటే కనుక, నీకు ఇంత మంచి బంగారమైన కుటుంబాన్నే నీకు ఇచ్చానే, నువ్వు ఇంటి కోడలివి, ఇంతకన్నా ఏమి ఇవ్వాలి నీకు అని చెప్పేసి అంటుందన్నమాట. ఆమె మూతి తిప్పుకుంటుంది, నచ్చదనుకుంటా బహుశా. తర్వాత వాళ్ళ నాన్న అంటాడు, నాకు ఒక్కగానొక కూతురు అమ్మ, బాగా చూసుకో అంటే గనక వాళ్ళ అత్త చాలా బాగా చెప్తుంది. ఏ ఇంటికైనా అత్తగారింటికి వెళ్తుంది తన కూతురు, ఇక్కడ తనింటికే ఇంకో అమ్మ వాళ్ళ ఇంటికే వస్తుంది, తన ఇంటికే వస్తుంది అంటే వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా హీరో వచ్చింటే నిన్ను చూడ్డానికే వచ్చాను, అబద్ధం చెప్పాను అలా అని చెప్తే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ బావ అలా అనేదలికే. ఇంక ఇక్కడైతే భోజనాలు వడ్డిస్తూ ఉంటారు హీరో వాళ్ళ ఇంట్లో. ఇక్కడైతే ఒక కొడుకు, బహుశా రెండో కొడుకో మూడో కొడుకో, మనం ఇలా ఉమ్మడి కుటుంబంలో ఉండాలంటే తప్పించుకోవాలండి, పని అంతా అయిపోయాక వెళ్ళి తినేయాలి అని చెప్తే, నువ్వు చాలా గ్రేటే అంటాడనమాట. అందరు కూర్చొని తింటూ ఉంటాడు. హీరో బైక్ సౌండ్ ఆన్ అవుతుందనమాట. ఇక్కడైతే స్పీడ్గా తినేయాలి, మళ్ళీ వాడు వస్తే ఏం మిగలదు అని చెప్పేసి తింటుంటే, చిన్నగా తినచ్చు కదరా అంటే, వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి డాడీ అని చెప్తాడనమాట. ఇక్కడైతే బైక్ సౌండ్ విని వాళ్ళ డాడీ ఆగిపోతాడు ఒక్క నిమిషం. వాళ్ళమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే బయట అవమానం జరిగింటదనమాట. వాళ్ళ నాన్నకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడైతే పిల్లలు పద్యాలు చదువుతూ ఉంటారు. ఈ మాస్టర్ నా గురించే నేర్పిస్తూ ఉంటాడో పద్యాలు నేర్పిస్తూ ఉంటాడో అర్థం కాదు అనుకుంటాడు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే విరూపాక్షి ఆగు అంటాడనమాట వాళ్ళ నాన్న. వాళ్ళమ్మ ఆగదు, రెండుసార్లు చెప్తూనే మూడోసారి వెళ్ళి కొడుకునైతే లోపలికి పిలుచుకొని వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీరియల్ మీకు నచ్చిందా? ఎంతమంది ఈ సీరియల్ చూస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడైతే హీరో ఇంకా తినడానికి కూర్చుంటాడనమాట. అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడైతే చూసారా, బయట జరిగిన అవమానమే గుర్తు వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్న అంటాడు, లేస్తాడనమాట కోపంతో. ఏంటండి అంటే గనక, రే నీకు సిగ్గుందా? బయట అంతా నీ వల్ల అవమానం జరిగినా ఎలా తింటున్నావురా? నా కష్టార్జితంతో ఈ ఫుడ్డుని ఎలా తింటున్నావురా నువ్వు, ఈ తిండిని? నీకు సిగ్గు లేదా, మానం లేదా అని చెప్పేసి అంటే, ఏవండి తినేటప్పుడు ఏంటండి, తిన్నాక మాట్లాడదామంటే, నువ్వు ఈ రౌడీజం మానేసిన తర్వాతనే నువ్వు ఇంటికి రా, వెళ్ళిపో అని చెప్తాడనమాట. నీకు సిగ్గుంటే లేచి వెళ్ళిపో, నా తిండి తినక అంటే హీరో మళ్ళీ తీసుకొని తింటాడనమాట. చిచి సిగ్గులేని జన్మ అని చెప్పేసి వాళ్ళ నాన్న వెళ్తాడు. తర్వాత వచ్చేసి డబ్బు మీ నాన్న మాట ఇనరా అంటే కనుక, అది వదిలే కానీ డబ్బులు తీసుకో ఇంటి ఖర్చులకి అంటే కనుక వాళ్ళ నాన్న ఇసురు కొట్టి, ఆ రౌడీ వెధవల సావాసం వదిలేసి నువ్వు ఇంటికి వస్తే రా, లేకపోతే ఇల్లు అంటే, మీరు నా కన్న తండ్రి కావచ్చు, నేను ఇప్పుడు బతికున్నానంటే తనే కారణం, అన్నను వదిలేసి నేను రాను అని చెప్పేసి హీరో వెళ్ళిపోతాడు. ఇక్కడైతే హీరోయిన్ శివుడు పార్వతి బొమ్మ గీసి చాలా బాగా చెప్తుంది. ఫస్ట్ పెళ్ళి ప్రేమికులు శివుడు పార్వతీనే అని చెప్పేసి వాళ్ళ చెల్లెలకి చాలా బాగా చెప్తుంది. ఇక్కడైతే హీరో ఫోన్ చేసి పిలుస్తాడనమాట, నీకు సర్ప్రైజ్ ఉంది రా అని చెప్తే వస్తుంది. అక్కడైతే హీరోయిన్ బొమ్మ వేస్తారు. హీరోయిన్ చాలా బాగా చెప్తుంది, శివుడు పార్వతి ప్రేమికులు, శివుడు అంత ఆగ్రహంలో విభూతి రాసుకొని శ్మశానంలో ఉన్న పార్వతీదేవి ప్రేమించింది. అలా అందరూ రుద్రుని రూపమే చూస్తే పార్వతీదేవి ఒకటే ప్రేమికుడిని చూసింది అని చెప్పేసి హీరో లక్షణాలు ఉండే విధంగానే చెప్తుంది. ఇక్కడైతే హీరో ఆ బొమ్మను చెరిపేసి వెళ్తాడనమాట. కాబోయే పెళ్ళికొడుకు కోపం వచ్చి గొడవ పడతాడు. కనపడలేదా నీకు ఆ బొమ్మ అంటే, ఇట్లాంటివి గోడల మీద వేసుకోవాలి, రోడ్డు మీద కాదు, ఈ రోడ్డు ఏమన్నా నీ బాబుదా అంటే కాలర్ పట్టుకుంటాడనమాట. ఆడికి ఎపిసోడ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కామెంట్ చేయడం మర్చిపోద్దే.